సూర్యుడు సుర్రుమంటున్నాడు, సెగలు కక్కుతున్నాడు. భానుడి బగబగలకు ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు ఓ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. వాతావరణం నిప్పుల గుండంగా మారిపోయాయి. కనిష్టంగా 42, గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అవ్వడంతో జనం బయటకు అడుగు పెట్టేందుకే జంకుతున్నారు. దేశంలో మార్చి నెల నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలలో గత రికార్డులన్నీ బద్దలు కొడుతూ గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు వీస్తున్నాయి. ఎండ తాపం తట్టుకోలేక ప్రజలు ఇంటికే పరిమితమవుతున్నారు. బయటకొస్తే చల్లదనం కోసం శీతల పానీయాల వైపు పరుగులు పెడుతున్నారు. ఎక్కడ నీటి ఉంటే అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎండల కారణంగా కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం పూట కర్ఫ్యూ విధించినట్లే ఉంటుందో. గరిష్ట స్థాయిలో ఎండ, వేడిగాలుల కారణంగా వడిదెబ్బతో విలవిలలాడిపోతున్నారు. ఎండల ఎఫెక్ట్తో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. కాగా ఎండల తీవ్రతకు పలువురు మృతి చెందిన ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బీహార్లో ఎండలు మరింత ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సూర్య ప్రతాపంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గతంలో కన్నా ఈ ఏడాది గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోవడంతో ప్రజలు బయటకొచ్చేందుకు భయపడుతున్నారు. బీహార్లో ఎండల వడదెబ్బతో 1-2 గంటల్లోనే 16 మంది మృతి చెందారు. ఎండ ప్రభావంతో పాఠశాలలోని టీచర్లు, విద్యార్థులు సహా 337 మంది బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో కొంతమంది వడదెబ్బ కారణంగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రాబోయే రోజుల్లో 48 డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వడగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఎండల కారణంగా ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల ముందు సేద తీరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ వాడకం మరీ పెరిగిపోయి కరెంటు అంతరాయం ఏర్పడుతోంది. ఒకేసారి గృహోపకరాలను విద్యుత్ వాడొద్దని విద్యుత్ శాఖ సూచించింది. ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే బోర్డులు, వాషింగ్ మిషన్లు వినియోగించుకోవాలని, సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఫ్రిడ్జ్, ఏసీలు నిరంతరాయంగా వాడొద్దని, ఓవర్లోడ్ కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని తెలిపింది. ప్రజలు అత్యవసర పరిస్థితి ఉంటే బయటకు వెళ్లాలని సూచించింది.